మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గోపాలయ్య గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి, దీర్ఘ సుమంగళి భవ శిరీష. గురుగారు, ముఖ్యంగా ఈ 2026 స్టార్ట్ అయిపోయింది, జనవరి మాసం కూడా వచ్చేసాం. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎలా ఉంటుంది మాసం, కొత్త సంవత్సరం, కొత్త మాసం అని చెప్పి. సో ముఖ్యంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, డబ్బు పరంగా మొత్తం మీద చూసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ మాసంలో వృషభ రాశికి శుక్రుడు అధిపతి, ఆయన మనకు మకరంలోకి వస్తున్నాడు. మకరంలో ఉండడం వల్ల 9వ ఇల్లు అవ్వడం వల్ల భాగ్యం, అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఎంతో ఉత్సాహంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, అన్ని పనులు చక్కగా పెట్టుకుంటారు, అనుకున్నవన్నీ చేసుకోవడానికి అద్భుతంగా ఉంది. పాజిటివ్ ఎనర్జీ చాలా బాగుంటుంది. గురుగారు, ముఖ్యంగా ఈ వృషభ రాశిలో అందరూ విద్యార్థులకైనా, ఉద్యోగస్తులకైనా, వ్యాపారులకైనా ఈ అందరికీ ఎలా ఉంటుందంటారు ఈ మాసం అంతా? ఇప్పుడు ఈ జాతకంలో మనం కానీ చూసుకుంటే వృషభ రాశి వాళ్ళకి ఈ పిల్లల చదువులు చాలా బాగా ఉంటుంది. అలాగే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. అలాగే ధన ప్రవాహం బాగుంది, ధన ఆదాయం బాగుంది. అలాగే మీరన్న ఆ ఉద్యోగం, మెయిన్గా ఉద్యోగానికి వీళ్ళకి అధిపతి ఎవరు అని చూస్తే శని. ఉద్యోగానికి శని అధిపతి, వ్యాపారానికి గురువు అధిపతి. సో వాళ్ళ స్థితిని బట్టి మనం వాళ్ళ ఫలితం చెప్పడం జరుగుతుంది. మామూలుగా ఉండదు. దశమ స్థానానికి అధిపతి శని 11వ ఇంట్లో ఉండి విపరీతమైనటువంటి యోగాన్ని ఇస్తున్నాడు ఉద్యోగస్తులకి. ఈ ఉద్యోగస్తులు ఏదన్నా కళలు ఉంటాయి వాళ్ళకి, మేము CEO కావాలి, మేము లీడర్ కావాలి, మేము ఏదైనా మేనేజర్ కావాలి, 100% వృషభ రాశి వాళ్ళ కోరికలు తీరుతాయి. అంత అద్భుతంగా ఉంది వృషభ రాశికి ఈ మాసంలో. అలాగే శని 11వ ఇంట్లో ఉండడం మహాయోగం. ఇలాంటి యోగం మళ్ళీ 30 ఏళ్ళకి కానీ రాదు. సో ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్క ఉద్యోగులు కూడా వృషభ రాశి వాళ్ళు వాడుకోవాలి. వ్యాపారం అన్నావు, వ్యాపారానికి అధిపతి గురువు. ఆయన మీకు ఈ ఇప్పుడంతా మొత్తం మీకు మిథున రాశిలో ఉండడం వల్ల వ్యాపారంలో విపరీతమైన లాభాలు ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంటారు ఈ వారం అంతా, ఈ నెలంతా మంచి వ్యాపార దృక్పథం బాగుంటుంది. కొత్త వ్యాపారంలో పెట్టుబడికి బాగుంది. అనేక రకాల శుభాలు జరుగుతాయి వ్యాపారస్తులకి. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతుంటారు, వారికి సంతాన యోగం ఉందంటారా? సంతాన యోగం ఉన్న వారికి పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చంటారు? ఈ నెలంతా కూడా బుధుడు వచ్చేసి వీళ్ళకి సంతానానికి అధిపతి, పంచమాధిపతి సంతానం అన్నమాట. అటువంటి బుధుడు వచ్చేసి మనకి ఈ నెలంతా కూడా అష్టమంలోకి రాబోతున్నాడు, అష్టమంలో ఉంటున్నాడు. తర్వాత నవమంలో అంటే 9వ ఇంటికి వచ్చినప్పుడేమో సంతాన యోగం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. సంతానం అనేది ఏంటంటేనమ్మా, ఇదేదో మనము డేట్ని బట్టి చెప్పం కదా, భార్యాభర్తల యొక్క కాపురాన్ని బట్టి వాళ్ళ పిల్లలు పుడతారు. మనం ఈ టైంలో పుడతారని చెప్పడం కుదరదు కదా. అయితే ఇక్కడ అవకాశం అంటే ఎవరైతే సంతానం కొరకు ఆలోచిస్తున్నారో వాళ్ళకి ఈ జనవరి బాగుంది. ఖచ్చితంగా సగం జనవరి 15 తర్వాత, సంక్రాంతి తర్వాత చాలా బాగుంది. సంతాన యోగం బ్రహ్మాండంగా ఉంది. ఇంతకుముందు కొంచెం కఠినంగా ఉందన్నమాట, అంత బాగాలేదు. ముఖ్యంగా వీళ్ళు ఎవరైనా సంతానం కొరకు మంచి డాక్టర్ని కలవాలి అనుకుంటే మంచి సమయంలో వెళ్తే ఎటువంటి విషయం లేకుండా జనరల్గా చెప్తారు. నెగిటివ్ టైంలో వెళ్తే నెగిటివ్లో వాళ్ళు ఇంకా ఏదోదో టెస్టులు అది ఇది అని చెప్పి బాగా కంగారు పట్టేస్తుంటారు జనాల్ని. అట్లా కాకుండా మంచి సమయాన్ని చూసి మీరు తీర్థయాత్రలు వెళ్ళినా, కుక్కే సుబ్రహ్మణ్య లాంటి గుడికి వెళ్ళిన వాళ్ళు సంతానం కొరకు వెళ్తారు. వాళ్ళే స్వయంగా సుబ్రహ్మణ్య స్వామి గుడికి చాలామంది వెళ్తారు. వెళ్ళేటప్పుడు కూడా మంచి రోజులు, మంచి టైం చూసుకుని వెళ్తే మంచిది. అది నా ఉద్దేశం. బాగుంది ఈ నెల వాళ్ళకి సంతాన యోగం బాగుంది. గురుగారు, వ్యాపారస్తుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందంటారు ఈ మాసంలో? వృషభ రాశి అంటేనే వాళ్ళకి ఏంటంటే కళల పట్ల చాలా ఆసక్తి. 24 కళలు వాళ్ళవే. కాబట్టి వాళ్ళ ఆ పాటల్లో ఉన్న, యాంకరింగ్లో ఉన్న, సినిమాలో ఉన్న, ఎటువంటి ఎడిటింగ్ కానీ, కెమెరామెన్స్, అన్ని రకాల కళలండి. వాళ్ళందరికీ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ నెల శుక్రుడు బాగున్నాడు కాబట్టి వీళ్ళు అనుకున్న కళల్లో రాణించడం కుదురుతుంది. ముఖ్యంగా వీళ్ళు మంచి వంటగాళ్ళు. ఈ మెస్సులు, హోటల్స్, టిఫిన్ సెంటర్స్, అనేక రకాల ఫుడ్కు సంబంధించినవన్నీ చేస్తుంటారు. అవన్నీ వాళ్ళకి బాగా కలిసి వస్తాయి. తర్వాత వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్, భూమికి సంబంధించినటువంటి వ్యాపారాలు, ఇల్లు కట్టి అమ్మడం కానీ, అనేక రకాల ఆయిల్ వ్యాపారము, ఆటోమొబైల్ వ్యాపారము, ఎన్ని చెప్పాలి అసలు, పెట్రోల్ వ్యాపారం కానీ, నూనె వ్యాపారం కానీ అద్భుతంగా కలిసి వస్తుంది వీళ్ళకి. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే వివాహాల కోసం ప్రయత్నిస్తుంటారో, ప్రేమికులైనా సరే, ఈ మాసంలో వాళ్ళకి పెళ్లి కుదిరే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే కుజుడు బ్రహ్మాండమైన ప్లేస్లో ఉండి, సప్తమాధిపతి కుజుడు అనమాట వృషభ రాశికి. సో కుజుడు యొక్క స్థితి ఈ జాతకంలో చాలా బాగుంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా వృషభ రాశి అంటేనే ప్రేమికులు. ప్రేమ లేకుండా వాళ్ళు పెళ్ళే చేసుకోరు.
శుక్రుడు కాబట్టి వీనస్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి లవ్ ఉండాలి. సో లవ్ లేకుండా ఏది చేయరు. అందులో ఈ నెల వాళ్ళ ప్రేమ పండుతుంది. మంచి అమ్మాయిలు జోడు దొరకని వాళ్ళకు జోడు దొరుకుతుంది. చాలా ఆనందంగా ఈ నెలంతా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ తీసుకోండి, లేదా దూరంగా ఉన్న భార్యాభర్తలు ఏదైనా మాటబడి ఉన్న వాళ్ళు కూడా కలుసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ప్రేమికులు ఖచ్చితంగా ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఏ భాగస్వామ్యంలో వ్యాపారం చేసినా కూడా వృషభ రాశి వాళ్ళు సప్తమాధిపతి కాబట్టి అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఈ నెలంతా చాలా బాగుంది. గురుగారు ముఖ్యంగా మరి ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? వీళ్ళకి వచ్చేసి వృషభ రాశి వాళ్ళు ఏంటంటే కొంచెం తిండిపోతులు బాగా తినేస్తారు. అది మసాలానా అది బాగా అంటే వీళ్ళు భోజన ప్రియులు అనమాట. ఎక్కువ తినేయడం వల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ సంబంధించిన కడుపు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి. సో ఇది ఉంది, ఈ నెల ఉంది ఆ ప్రాబ్లం. కాబట్టి తినేటప్పుడు ఆహారాలు చూడండి, మసాలా దినుసులు ఎక్కువ తీసుకోకండి, ఆహారం పట్ల జాగ్రత్త తీసుకుంటే ఈ నెలంతా చాలా బాగుంటారు. గురుగారు ప్రతి ఒక్కరికి సహజంగా ఉండేది సొంతింటి కల, మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో సొంతింటి కల నెరవేరే అవకాశం ఉందండి? ఇప్పుడమ్మా మనకి జనవరి 15వ తారీఖు వరకు సూర్యుడు అష్టమంలో ఉన్నాడు. అష్టమ సూర్యుడు ఏం చేస్తాడు? ఈ సొంత ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు ఇవన్నీ మనకు అనుకూలంగా ఉండదు. ఎప్పుడైతే 15 తర్వాత జనవరి ఎండింగ్ వరకు సూర్యుడు 9వ ఇంటికి మకరంలోకి వచ్చేస్తాడో అది చాలా బాగుంటుందన్నమాట. సో అదృష్టం కలిసి వస్తుంది, తల్లి ఆరోగ్యం బాగుంటుంది, సొంత ఇల్లు కొనడము, అమ్మడము, లావాదేవీలు, అలాగే వాహనాలు, విలువైన వస్తువులు ఏదైనా సరే అన్నిటికి కూడా 15 జనవరి తర్వాతనే చాలా బాగుంటుంది. గురుగారు దూర ప్రయాణాల గురించి చూసుకుంటే చాలామంది ఈ రోజుల్లో దూర ప్రయాణాలు చేయాలంటే భయపడుతున్నారు. సో ఈ రాశి వారు, వృషభ రాశి వారు ఈ మాసంలో చేయొచ్చు అంటారు దూర ప్రయాణం? దూర ప్రయాణాలు చేయడానికి భయపడుతున్నారనడానికి నువ్వు ఇంకో మాట కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రేక్షకులకు అర్థం కాదు. సడన్గా ఈ అమ్మాయి ఏంటి దూర ప్రయాణం చేయకూడదా? ఇండిగో వాళ్ళ స్టోరీ చూస్తే తెలుస్తుంది. మొత్తం ఫ్లైట్లు ఎన్ని వందల ఫ్లైట్లు క్యాన్సిల్ చేసి నిజంగా నాకే భయం అవుతుంది. ఎందుకంటే నావి చాలా ఫిక్స్డ్గా ముందే బుక్ అయి ఉంటాయి ఫ్లైట్ టికెట్స్. ఇప్పుడు కోయంబత్తూరు వెళ్తాను నేను జనవరి 24th అక్కడ ఉంటాను నేను, ఆ పెద్ద మీటింగ్లో ఉంటా. ఆ టైంలో నాకు ఫ్లైట్ అనేది రెడీగా ఉన్నాయి, అప్ అండ్ డౌన్. ఇప్పుడు అది ఏమవుతుందో నాకే బెంగగా ఉంది. కాబట్టి మెయిన్ కారణం ఇలాంటి విషయాలు అన్నమాట. వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్గా ఉండడం వల్ల ఒక వృషభ రాశికే కాదు అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. కానీ ప్రత్యేకంగా వృషభ రాశి వాళ్ళకి పంచమాధిపతి బుధుడు అష్టమంలో ఉండడం వల్ల 15వ తారీఖు వరకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. 15 జనవరి తర్వాత ఎప్పుడైతే బుధుడు 9వ ఇంటికి వస్తాడో, మకరంలోకి వస్తాడో, అప్పుడు వీళ్ళ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. నేను బతికి బయటపడతా. ఎందుకంటే నేను వృషభ రాశి కాబట్టి, రోహిణి నక్షత్రం కాబట్టి నేను అదే అడుగుతున్నా. ఖచ్చితంగా 15 జనవరి తర్వాత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అంతవరకు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా గురువుగారు ఈ రోజులలో చూసుకుంటే ఆర్థిక పరిస్థితులు, సో ముఖ్యంగా చూసుకుంటే మరి వృషభ రాశి వారికి ఈ మాసంలో ఆర్థిక పరంగా ఎలా ఉంటుందండి? ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి జనవరి 15 వరకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే బుధుడు అష్టమంలో ఉన్నాడు, ధనాధిపతి. ఎప్పుడైతే 15 జనవరి తర్వాత వీళ్ళకి అనుకున్న పనులన్నీ అవుతాయి, డబ్బులన్నీ వస్తాయి, చాలా హ్యాపీగా ఉంటారు. చాలామంది అడుగుతారు నన్ను, వ్యాపారంలో ఉన్నామండి, మరి డబ్బులు రాగానే వృషభ రాశి వాళ్ళ మరి డబ్బులు రాదంటున్నారు ఎట్లా? నువ్వు అసలు ఇన్వాల్వ్ కాకు, నీ భార్యనో నీ పనున్నో ఎవరినో ఒకటి పెట్టుకో, వాడి జాతకం బాగుంటే అన్నీ వస్తాయి. నీ నోటితో ఏది మాట్లాడినా టైం బాగాలేనప్పుడు అన్నీ నెగిటివ్ వస్తాయి. కాబట్టి చిన్న చిన్న చిట్కాలు ఫాలో చేయాలి అంతేగాని మనకి ప్రతిదానికి ఏ గుడి చుట్టూ తిరగాలి, ఏం చేయాలి అనేది కొంచెం తగ్గించుకుంటే మంచిది. అది సంగతి. గురుగారు మరి మొత్తం మీద ఈ మాసం అంతా వృషభ రాశి వారు అందరికీ అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంటారు? ఏ దైవాన్ని? వీళ్ళు శుక్రుడు అంటే ఏంటి? లక్ష్మీ అమ్మవారు. శుక్రవారం అత్యంత ముఖ్యమైన రోజు కాబట్టి శ్రీ సూక్తము, కనకధర స్తోత్రం లాంటి మంత్రాలు చదువుకోవటం, అమ్మవారి దర్శనం రోజు చేసుకొని అమ్మవారికి దండం పెట్టుకోవడం వల్ల అన్ని అద్భుతాలుగా ఉంటుంది. గురుగారు మొత్తం మీద జనవరి మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.